ఆ స్థితి ప్రధానంగా హైదరాబాద్కి ఎక్కువ. మిగతా అన్ని చోట్ల కంటే తెలంగాణ హైదరాబాద్కి ఎక్కువ ఉంది. ఎక్కడ ఏ దుర్మార్గం జరిగినా దాని ఇంటర్లింక్స్ హైదరాబాద్ నుంచి దొరుకుతూ ఉంటాయి. హోమ్ మినిస్టర్ గారికి అవగాహన ఉంటుంది. మనం ఇంకా జాగ్రత్తగా ఒకళ్ళకొకళ్ళని కలిసి ఉండాలి. ఆ విషయం ప్రత్యేకము ఆ విషయాన్ని తెలియపరచాలి అని అందరికీ విషయం చెప్తూ అన్నీ చెప్పారు అని ఇప్పుడే మా కార్యక్రమాలు ఏమో చెప్పారు, మాకు వచ్చేవేం చెప్పలేదు. అదేమిటయ్యా అంటే ఈ జరుగుతున్నటువంటి యజ్ఞాలు, ఇన్ని యజ్ఞాలు జరుగుతున్నాయి కదా 11 రోజులు. ఈ 11 రోజులు జరిగేటటువంటి అన్ని యజ్ఞాలలో ఎవరైనా గోత్రనామాలతో చేయించుకోవాలి అనుకుంటే ఒక 5,110 కలిపి నిర్ణయించడం అయింది. అదేవిధంగా ఒక్క శతచండీ యాగమే మేము చేసుకుంటాం అంటే 2,116 5 రోజులు జరిగేటటువంటి శతచండీ యాగానికి ఒక రోజు జరిగే అన్ని యాగాల్లో శతచండీ కాకుండా అన్ని యాగాల్లో మేము పాల్గొనాలి అనుకునేటటువంటి వాళ్ళకి 1,116 ఈ విధంగా 3 రకాలుగా ఏర్పాట్లు. అయితే ఇక్కడికే అయిపోయిందని అనుకోవద్దు. ఇందులో ఉండే అన్నదానానికి కానీ ఇందులో జరిగే ఏ కార్యక్రమాలకైనా స్వచ్ఛందంగా ఎవరైనా వాళ్ళ శక్తి కొద్ది పాల్గొనవచ్చు. ఇవ్వగలిగిన వాళ్ళు ఇచ్చి ఆనందించవచ్చు. నలుగురు తినేటటువంటి వాళ్ళు తెలిస్తే తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి ఆనందించవచ్చు. లేదు మనము తృప్తిగా ప్రసాదాన్ని స్వీకరించైనా ఆనందించవచ్చు. కాబట్టి ఆపేయండి స్వామి చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ ఆనందంలో భాగస్వాములు కావాలని ఈ పైన ఇప్పుడు ఎందుకు వేయించానయ్యా అంటే మధ్యలో ఇది గోశాల కృష్ణయ్యని పెట్టుకొని ఒకరోజు అందరూ గోపికల్లాగా కోలాటం చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నీళ్లు ఆ రోజు మొత్తము బ్రహ్మాండంగా అలా పైనుంచి వర్షం పడుతూ ఉంటుంది. కృష్ణుడికి అప్పుడు ప్రదక్షిణం చేయాలి. ఎందుకండి ఈ నీళ్లు పడుతూ కృష్ణుడికి ఎందుకు ప్రదక్షిణం చేయాలి? భాగవత సప్తాహం అయిన తర్వాత మీకు తెలుసో తెలీదో మొత్తము ఆ అన్నీ తీసుకొని వెళ్ళి నీళ్లలో కలిపి నీళ్లలో మా ఉమ్మగారికి రమణ గారికి తెలుసు, మేమందరం ఉడిపిలో చేసినప్పుడు సముద్రంలో అట్లా జలక్రీడలు ప్రధానం. మీకు మొత్తం శరదృతు వర్ణన అంతా అయిపోయి రాసక్రీడలు అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆ అందరితోటి కలిసి జలక్రీడలు చేస్తారు. కృష్ణుడిని మధ్యలో పెట్టి కృష్ణుడితోటి జలక్రీడలు చేయడం అనేటువంటిది మహాభాగ్యం. కాబట్టి అందరము ఆ కృష్ణ పరమాత్మని ఆ శివయ్యని ఇద్దరిని మధ్యలో పెట్టుకొని చక్కగా కోలాటం చేస్తూ బ్రహ్మాండంగా చేయడం కోసం ఈ ఏర్పాట్లు కూడా ఉన్నాయి అని మచ్చుకి మీకు తెలియాలి అని పెద్దగా తడిసిపోరు. ఇది పొరపాటున ఎవరైనా చెమట పట్టకుండా చేసినా చూసే వాళ్ళకి చెమట పట్టినట్టు కనిపించాలి అని పైన ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి చక్కగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆనందంగా అందరము కలిసి చేసుకుందాము. ఒక వినోదంగా, ఒక క్రీడలాగా తృప్తిగా భగవంతుడి యొక్క తత్వం అంటే ఏదో ఏమిట్రా ఏదో వేదాంతం చెప్తారు అని కాదు. ప్రపంచంలో ఉండే ఎంటర్టైన్మెంట్ అంతా భక్తిలోంచే పుట్టింది. భగవద్భక్తి నుంచి పక్కకు పోయి అమ్మాయిల మీదో అబ్బాయిల మీదకో మారింది, అంతే తేడా. ఎంటర్టైన్మెంట్ పుట్టింది ఎక్కడయ్యా అంటే భక్తిలోంచే పుట్టింది. కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుంది భక్తిలో అనే విషయాన్ని 11 రోజుల ఉత్సవాల్లో తులాభారాల రూపంలో అయితేనండి, ఆ రెయిన్ డ్యాన్స్ బృందావనంలో ఉంటుందన్నమాట. నేను బృందావనం వెళ్ళినప్పుడు చూసి ఇలా కోలాటం చేయాలి అని 2011లో అనుకున్నా. 2025లో ఇక్కడ మనందరం కలిసి ఆ కోలాటం కృష్ణయ్య చుట్టూ ఆ శివయ్య చుట్టూ చేయబోతున్నాం. గట్టిగా ఒకసారి చెప్పాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరం కూడా దిగ్విజయంగా పాల్గొని మీరందరూ చీమ చేసే పని చేయండి.
అంటే ఎక్కడి నుంచి ధనం వస్తుంది అన్నా, ఎవరు ఉద్ధరింపబడాలి అనే కోరిక మనకున్నా వాళ్ళందరినీ హోమాల్లో భాగస్వామ్యం చేద్దాం. ఈ కార్యకర్తలలో వాళ్ళు హోమానికి ఏమి కట్టాల్సిన అవసరం లేదు. కార్యకర్తలు పని ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళు కట్టగలిగే సమర్థత ఉంటే కట్టండి. కట్టగలిగే సమర్థత లేకపోయినా గోత్రనామాలు ఇచ్చినంత మాత్రానే ఇక్కడ పనిచేసే ప్రతి కార్యకర్త పేరు ప్రతినిత్యం జరిగిన హోమంలో వాళ్ళంతా బాగుండాలని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం ఇప్పుడు కార్యకర్తల దాకా పనిచేసే వాళ్ళమే మనం అందరం ఓ దగ్గర ఉన్నాం కాబట్టి ఇంకా చాలా మంది మిస్ అయ్యారు కాబట్టి ఈ కార్యక్రమం